అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటంటే శోభా శెట్టి. సో ఒక అమ్మాయిగా వెళ్ళేటప్పుడు లక్షణాలు కొంచెం మంచిగానే అనిపించింది. తర్వాత చూస్తూ చూస్తూ తన మీద అంటే బయట చాలా నెగిటివ్ వచ్చేసింది. అంటే ఆవిడ బిహేవియరే అంతే అంటారా, లేకపోతే కంటెంట్ కోసమే ఆవిడ పరిగెట్టిందా? ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, క్వశ్చన్ కూడా ఎందుకు అడిగానంటే, ఒక సీన్లో మిమ్మల్ని ఫుల్ టెంపర్ చేసినప్పుడు మీరు బట్టలు ఇప్పేసి వచ్చి బయట చేయాల్సినంత రాదు, అది ఎంతో పీక్స్కి వెళ్ళిపోతే తప్పుడు అక్కడ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ మీకు ఎలా అనిపించింది? అదే నాకు ట్రిగర్ కొన్ని పాయింట్స్లో నేను ట్రిగర్ అయిన తన వల్ల. సో అవుట్ బర్స్ట్ అయింది. సో జనాలు దాన్ని ఎట్లా తీసుకున్నారు అన్నది నాకు తెలియదు. సో నేను బయటకు వచ్చిన తర్వాత చూసిన నాకు చెప్పిండ్రు కానీ అది బాగానే తీసుకున్నా. అందుకే ఇంకా తర్వాత వీక్స్ కూడా ఉంచారు. ఎందుకంటే బిగ్ బాస్ లో చిన్న తప్పు చేసాం అనుకుంటే సో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు చిన్నది అక్కడ బిగ్ బాస్ హౌస్ లో నేను గమనించింది, ఇట్స్ లైక్ ఏ చెస్ గేమ్. ఓకే. సో చిన్న రాంగ్ మూవ్ మనల్ని చాలా బ్యాక్ తీసుకొచ్చేస్తుంది, చిన్న రైట్ మూవ్ చాలా ముందుకు తీసుకెళ్తాయి. రైట్, ఇది కరెక్ట్. సో మనకు తెలియకుండానే జరిగిపోతుంది అనమాట. అంటే చాలా మంది అనుకునేది వీళ్ళు ఏదో ప్లాన్ చేసి చేస్తున్నారు, ప్లాన్ చేసి గొడవ పడుతున్నారు, కానీ అట్లాంటి మూమెంట్స్ మన రియల్ లైఫ్ లో కూడా మనము ఇట్లా ఏదైనా సంథింగ్ జరిగినప్పుడు వెంటనే ఇట్లా కోపం వచ్చేస్తుంది. అది మనం కెమెరా ముందు ఉండడం వల్ల అది బయటకు వస్తుంది తప్ప. సో అది ప్రతి మనిషికి జరిగే. ఇంకా అక్కడ చెప్పాలంటే బయట కంటే చాలా కంపోజ్డ్ ఉన్నట్టు. ఎందుకంటే నిజంగా బయట ఉన్నంత లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ చూపిస్తే ప్రతిరోజు ఒక గొడవ జరిగే ఛాన్స్ ఉంది. సో కానీ మనము ఓన్లీ వ్యాలిడ్ పాయింట్స్ అప్పుడే కోప్పడాలి. సో మనకి నిజంగా ఏదైనా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడే అరవాలి తప్ప సో ప్రతిదానికి గొడవ పడాలన్నది అయితే లేదు. సో తనకి అది తన గేమ్ ప్లానా లేకపోతే తన పర్సనాలిటీ అంత అన్నది తనకే తెలియాలి. ఎందుకంటే నాకు తన బయట తెలియదు. నేను 1-2 years ముందు ట్రావెల్ చేసి ఉంటే శోభా శెట్టి గేమ్ లో ఇట్లుంది బయట ఇట్లుందని నేను చెప్పగలిగేవాడిని. సో అమర్దీప్, ప్రియాంక ఆన్సర్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళ ముందు నుంచే తెలుసు. అందుకే వాళ్ళు ముగ్గురు కూడా కలిసి ఆడతారు. అంటే దీని గురించి అడగడం అనుకున్నాను. గ్రూపిజం అనేది బాగా క్రియేట్ అయిపోయింది. ఎక్కువగా స్పై అండ్ స్పా ఈ టీములకి ఎక్కువ డివైడ్ చేసినారు అనమాట. మీకు ఎలా అనిపించింది? ఇండివిజువల్ గా ఆడినారు కదా, మీకు ఎలా అనిపించింది? అది ఇట్స్ దేర్ విష్ అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. కానీ నేను ఒకటి ఏంటంటే, నేను సోలోగా నిలబడతా అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా. సో అది వాళ్ళ తప్పు రైట్ అన్నది అనడానికి ఐఎమ్ నో వన్. సో ఇట్స్ జస్ట్ దట్ నా గేమ్ మాత్రం నేను సోలోగా ఇండివిజువల్. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఎవరు నా కోసం స్టాండ్ తీసుకోరు, టైం వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. నేను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు యాక్చువల్ చెప్పాలంటే. సో నాకు అర్థమైపోయింది ఇట్స్ ఓకే, నేను ఎక్స్పెక్టేషన్స్ వదిలేసిన అనమాట. సో నేను చాలాసార్లు చెప్పేవాడిని కూడా, 0 expectations. నాకు ఏదైనా ఎవరికైనా చేయాలనిపిస్తే చేస్తా, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు నాకు చేయాలని కూడా ఎక్స్పెక్ట్ చేయను నేను. సో నేను అదే స్టాండ్ మీద ఉన్నా. సో ఆ గ్రూపిజం అన్నది అది బయటికి నాకు ఫస్ట్లో నేను 5th week నేను బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆ అనాలిసిస్ చెప్పిన. ఇంకా ఆడియన్స్లో అందరిలో కూడా అది ఇంకా రాలేదు యాక్చువల్గా. సో ఇప్పుడు రీల్స్ పెడుతున్నారు అంటే గౌతమ్ ఎనలైజ్డ్ దిస్ ఇన్ 5th week ఇట్ సెల్ఫ్. సో అన్నట్టు ఇప్పుడు లాస్ట్ 13-14 week లో ఏదైతే ఆడియన్స్ చెప్తున్నారు, నాకు సార్ చెప్తున్నారు, అది నేను 5th week లోనే చెప్పిన. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసేవాడిని, ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ నాకు అనిపించేది. సో నాకు అనిపించింది చెప్పిన. సో అప్పుడు నువ్వు తప్పు అని వాదించిన వాళ్ళు ఇప్పుడు నేను కరెక్ట్ అని అనుకుంటాను. సో అంటే ఇట్స్ లైక్ ఆడియన్స్ ఇట్లా చిన్న ఇన్సిడెంట్తో అటు ఇటు వాళ్ళు చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఐ కాంట్ కమెంట్ పర్టికులర్లీ దాని గురించి.